నగా ఒక్కసారి ముఖం చూపెట్టు, కట్ చేయొద్దు. ముఖం చూపెట్టు. నగా హలో, నేను ఇంత క్లారిటీగా చూపెడుతున్నా కానీ నేను ఇప్పుడు నీకు తెలుసు ఆ పొద్దు చెప్పినావు, ఫోన్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేస్తున్నావు. బొంత ముచ్చుకున్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నా, నువ్వు ముఖం చూపెట్టు ఒకసారి. నాగా హలో, తర్వాత వీడియో చూపెడతా, ఓకేనా? ఎందుకు అంతగానం? హలో నాగా, పౌచ్ నీ అమ్మ జీవితం. పౌచ్ ఒకటే ఎందుకు చూపెడుతున్నావు? నాతో కూడా ఉంది పౌచ్. ముఖం చూపెట్టే, పౌచ్తో పని లేదు, ముఖం చూపెట్టు. అంతగానం బొంత ముచ్చుకున్నావు, ఎందుకు భయపడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. నువ్వు హలో హలో, మాట్లాడు, సైలెంట్గా మాట్లాడు. ఒక మాట చెప్తాను, రేపు లేకున్నా ఎల్లుండన్న ఊరికి వస్తున్నా వద్దా? ఒక మాట చెప్తాను, ఒక్కటే ఒక మాట చెప్పు, అంతే. హలో హలో హలో, నువ్వు చెప్పే మాట ఒక్కటే లేదు కానీ నేనే గాడిదలాగా మొత్తుకొని నా అవసరం పట్టుకొని నేను అడిగట్లాగా పరిస్థితి వచ్చింది నాది. కాబట్టి నిన్ను అడుగుతున్నా అమ్మా. నేనేమని చెప్తున్నా, నా గుండెల మీద చెయ్యేసుకొని మరీ చెప్తున్నా, నా అవసరం ఉంది కాబట్టి నేను అడుగుతున్నా. నాగా రాత్రిపూట అయికోకో, రేపు ఉదయం కూడా అయికోకో, ఎప్పుడన్నా అయికోకో చెప్తా. నువ్వు నా గురించి అర్థం చేసుకుంటలేవు. నాకు చాలా ఇదైతుంది, బాధగా అనిపిస్తుంది. ఒక మాట అయితే నువ్వు ముఖం చూపెట్టే, నువ్వు బొంత ముచ్చుకున్నావు కదా. అరే నీ అమ్మ, నువ్వు ఈరోజు మొక్తలో కండ్ల పడతావు మనకస అంటే కూడా, మొక్తలు ఎదురు చూస్తే కూడా అవపడలేదు. సర్లే, ఇంకా వచ్చి లేకుంటుంది కదా. నువ్వు అంతగానం సన్నంగా చూపెడితే నాకేం అవపడదే. అది మొత్తం చూపెట్టే, ఎవరు చూడరు కదా, నువ్వు నేనే కదా. కొద్దిగా హలో నగా, ఎవ్వరు లేరు, నేనంతకు నేనే మాట్లాడుతున్నా. మంచి కొద్ది క్లారిటీగా చూపెట్టే నీ అమ్మ జీవితం. నువ్వు ఎందుకే నీ అమ్మ, నీకింత భయం ఎందుకే? నువ్వు నేను మాట్లాడంగా ఇంత భయం ఎందుకు చెప్పు? నాకు అసలు అర్థం కావట్లేదు. అక్క కొద్దిగా బయటికి పోతే రాక మళ్ళా కొద్దిగా ఒక నిమిషం కూర్చుంటా, నేను కాలు నొప్పులు వేస్తున్నాయి. ఇంతే ఉంటుంది, చూస్తావా? నాగా ముఖం చూపెట్టే కొద్దిగా. హలో, రేపు పొద్దున ఊరికి నువ్వు గింత చిన్నగా చూపెడితే నాకు సంతిక్కలేస్తుంది. మాట్లాడితే కన్నా కొద్దిగా క్లారిటీగా మాట్లాడు. నాలాగా దర్జాగా ఉన్నావు.
నాలాగా దర్జాగుండే. హలో అమ్మ వదినా, ఒకటి డబ్బల్ది ఒకటి అది వదినా ఒకటి నీ డబ్బల్ది కాలు ఒకటి మొక్తాం అమ్మ, చిన్నది. కొద్దిగా ఒక 10 నిమిషాలు ఏమనుకోద్రి. నాగా వాయప్పో కాత నాగే ఒక్కసారి నాగా 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 నా గుర్తు నా గుర్తుందన్నా, కొద్దిగా అర్థం చేసుకోరా అన్న. వద్దా నీ కాలు మొక్తా వద్దా, నీ కాలు మొక్తా వద్దా. ఎంతసేపు మాట్లాడినా కూడా నీ అంతే అనుకుంటావు కానీ కొద్దిగా నాగి మారి మాట్లాడుతుంది వద్దా. నీ కాలు మొక్తా వద్దా. హలో అమ్మ మమ్మీ నగా అంతగానం బొంత ముచ్చుకున్నావు, కొద్దిగా చూడు చూసి కాసి మరి కొద్దిగా మాట్లాడొచ్చు కదనే. ఓడు గుండు కొడుకు నిన్ను మళ్ళా. హలో అరే యాదాడు మింగుతుండో ఎంత నులుగుతావు నీలుగు. నీ అన్ని రోజు జడ్జి మామకు అన్ని చెప్పేస్తున్నా కానీ రికార్డింగ్ అవి ఇవి అన్నీ చెప్పేస్తున్నా. ఓయ్ అది చిన్న డబ్బాలో ఒకటి ఇంకో అది ఇంకోటి కట్టుతా అదొకటి చిన్న బాక్స్ ఏంటి కింద పెట్టుకున్నా కొత్త అదే అదే చిన్నది ఏంటి గొంత కింద పెట్టుకున్నావు. ఇక్కడ వల్లవా హలో మంచిగా కన్నపడు. ఏంది కొద్దిగా బట్టలు కూడా పెడుతున్నా అయిపోయినా ముఖం చూపెట్టు కొద్దిగా. హలో హలో కొద్దిగా మంచిగా చూపెట్టచ్చు కదా, కొద్దిగా బట్టలు ఒకటే చూపెడుతున్నావు. మాటలు ఇక్కడ ఆవు పడకూడదు, ఈయన పడకూడదు. వస్తే నువ్వు ఎవరు ఏమేమి ఇప్పుడే పొద్దుకుంటున్నా దొరుకుతాయి. నా జడ్డు బాబు ఇక్కడ అరే స్పీకర్ పెట్టినా అంటే అర్థం కావట్లేదా. అరే నీ అమ్మతోటి నువ్వు మాట్లాడుతూ కొద్దిగా అబద్ధాలు కూర్చున్నారు. సీరియస్ అవుతున్నావు, నాకు అర్థం కావట్లేదు.
నా కొడుకుని కడి కడి. హలో నానొస్తా కోసం హలో 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 బా కొద్దిగా అట్లా ఒక 10 నిమిషాలు అట్లా చూపెట్టే. హలో అన్నా, రికార్డింగ్ పెట్టినా పర్వాలేదు, టెన్షన్ తీసుకోవద్దు. ఎక్కడవా ఎవరే నాకుతా మంటలేదు. హలో నువ్వు నగనట్లా మాట్లాడే నాగా. నువ్వు మబ్బుగా కనబడుతుంది ఒకసారి, కొద్దిగా చీకటిగా కనబడుతుంది ఒకసారి. నీ పనులు నాగా అవన్నీ నేను చెప్పరాదే. ఆకలి అయితే ఆకలి అవుతుంది కాబట్టి ఇక్కడ అన్నమే అంటున్నా. హలో 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 అరే అక్క, మీ మాటలింది మాట్లాక బయటకు వద్దా అక్క. కొద్దిగా ఎలుగు ఉండదు కాబట్టి గప్పు ఉన్నాక బయట ఎలుగు లేదానా. నువ్వు కూడా గా లైట్కి ఏం కనబడ, ఇంత క్లారిటీగా ఏం కనబడదే. నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. మేకల రూమ్ కూడా కనబడ, ఏం కనబడది. కొద్దిగా సైలెంట్గా ఉంటే అయిపోతే కానీ నాకు అర్థం కావట్లేదు. ముఖం చూపెడుతుంది, అంతా చూపెడుతుంది. హలో హలో బేబీ. హలో నాగా. హలో కొద్దిగా అక్క ఓయక ఎక్క ఓయక నీ కాలు ముక్తా బయటకు అనుకోను బయక గోయ పెడతా అది పెడతా అన్నదాక నీ కాలు ముక్తా. మళ్ళీ అది కొద్దిగా తప్పుగా అర్థం చేసుకుంటాక నీ కాలు ముక్తా. కొద్దిగా దగ్గర కలిసేటోళ్ళని దూరం చేద్దాక. అమ్మ జీవితం ఏం మనుషులు రా నాయన. హలో మాట్లాడే నీతో కంపౌండ్ ఉంది కానీ నీ అమ్మ జీవితం నువ్వు పురం ఏడన్నా నాకు ఇదైపోయినావు పురము. హలో హలో నాగా. ఈ పొద్దే మన జీవితం మన ఏమంటారు సర్వస్వం అంటే మన లైఫ్ అంటే మన ఆత్మ పొయ్యేది కాబట్టి నేను చెప్తున్నా. నిజాయితీగా మాట్లాడు. హలో మన అది దాని బిడ్డ లేదా ఫస్ట్ బిడ్డ అంత ఉంది. అమెత్తికడి ఇది నీరు పెద్ద అదేంటది అది నువ్వు నాకేస్తావు అది కానీ ఇదేమో పురం ఈ రోజు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మతో వండుకొని కాసి ఇంత రుబాబ్ దెంగుతుంది. కుక్కలాగా నాతోటి వండుకొని కాసి కుక్కలాగా మాట్లాడుతుండే. ఏం చేస్తావు రాచారం నువ్వు గప్పుడు. హలో మాకు చెప్తున్నా సరిపడుకోవచ్చిందండి. అక్కడ ఎక్కడ షేర్ చేస్తావు
ఫోన్ చేసి చెప్తా చూడు నువ్వు లేదు తాగా నువ్వు చేసినావు దవాఖానలో ఏమని చెప్పినారు నువ్వేమని చేస్తున్నావు నువ్వు చచ్చిపోతావు చూడు నీ ఇష్టం చచ్చిపో అక్కడ ఫిరన్ ఏమవుతా నువ్వు చచ్చిపోతే వాయప్ప మన అమ్మ చచ్చిపోతే పిడవరా వెళ్ళు తాత దాదు నీకు తాత దాదు నువ్వు వెళ్ళు నన్ను లేసు చూడు హలో నా బొంతారా అందుకు అది చూడలే లేదు చూడు ఇదంతా ఎద్దుల వాడుకుంటుందండి ఎంత వచ్చన్నా ఈరోజు పేమెంట్ ఏం చేస్తుంది బండి హలో హలో ఈరోజు ఫోన్ అన్న ఎంటుకొని పోతా కానీ నిన్ను ఎడవనే ఈరోజు నువ్వు ఏదైనా చేసుకో కానీ ఫోన్ ఎంటుకొని పోతలే నువ్వు అర్థం చేసుకో తెల్లవారు లేకుండా మాట్లాడుతున్నాగా హలో హలో కొద్దిగా పౌచాన తీసి చూడే నన్ను నువ్వు చూసుకోంలే నేను చూసుకోంలేపా